ఎప్పుడన్నా కాంగ్రెస్ ఇప్పుడు ఇంత వస్తారు కాంగ్రెస్ ఇక టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండు ఎవరి టికెట్ వాళ్ళే పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నాడు నిన్న ఒక లెటర్ పెట్టుకున్నాడు నాకే టికెట్ వచ్చిందని చెప్పి నీకు కాదు నాకే ఇంకో లెటర్ పెట్టుకున్నాడు ఇక ఎవరికి టికెట్ వచ్చిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు స్టార్ట్ ఇలా నామినేషన్ వేసే ముందు ముహూర్తాలు తీసుకుంటాం 18వ తారీఖు నామినేషన్ స్టార్ట్ అయినాయి నేను స్వామీజీని అడిగిన స్వామీజీ నా పేరు మీద ముహూర్తం ఎప్పుడు చెప్పు నేను పోయి నామినేషన్ వేయాలంటే నీకు 19వ తారీఖు మంచిగా ఉంది 20వ తారీఖు మంచిగా ఉందని స్వామీజీ చెప్పాడు 19వ తారీఖు ఒక సెట్ చేస్తాం 20వ తారీఖు కానీ మన సెట్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల ముహూర్తాలు చూసుకోవాలి లేదా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇంకా ముందు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇక గెలవది ఇలా పోటీ ఏదో నవవసరంగా పోటీ చేయడానికి మాత్రం వస్తున్నప్ప నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై ఇలా ఇంతవరకు ప్రజలకు తెలియనలను ఇక్కడ లేనలకు టికెట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఒక్కసారి ఆలోచించండి ఇలా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనొచ్చినా నన్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన ఈయన కోవిడ్ వచ్చినప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇంట్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు లేవైపు గుళ్ళయ్యాడు ఈయన సిరిసిల్లకు కోవిడ్ వారికి నేనొచ్చిన వేములవాడకు నేనొచ్చిన సిరిసిల్ల హాస్పిటల్కు నేనొచ్చిన ఇలా బియ్యం వచ్చిన పప్పులు ఉప్పులు వంచిన కరీంనగర్ కోవిడ్ వరకు నేనొచ్చిన తెలంగాణ మొత్తం గిరగిర తిరిగిన మీరందరూ ఇంట్లో ఉండరక మీ కుటుంబ సభ్యులని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కోవిడ్ వస్తే ఇంట్లో ఉండరు అందరు మాకు బయటకు వస్తే మాకు కోవిడ్ వస్తే నేను చచ్చిపోతా కుటుంబంలో చచ్చిపోతారని భయానికి ఎవరు బయటికి వెళ్ళలేదు కానీ మా కుటుంబాలను వదిలిపెట్టి ఇలా మీ అందరినీ కాపాడుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునిస్తే నిద్రాహారాలు మాని ఇలా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో ఇంటికి పోకుండా మీ చుట్టూ మిమ్మల్ని కాపాడు కోసం తిరిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా 8 మంది కార్యకర్తలు చచ్చిపోయారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికోసం చెప్తారంటే కోవిడ్ అప్పుడు సేవ చేస్తారు ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా రైతులు నష్టపోతే ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాలే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు రాలే ఇవాళ నేనొచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా నష్టపోయిన రైతులకు నష్టపోయిన ఇవ్వాలని కొట్టాడిన రైతుల కోసం నేను ఇవ్వాలి వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయా ఒక్క రైతుకు నష్టపోవాలి బీఆర్ఎస్ పార్టీ మొన్న రైతు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తాను ఆ పార్టీ చేయలేదే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఆగస్టు 15 చేస్తున్నట మనం నమ్మించి మోసం చేయడానికి ఇవాళ ఆ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను అది ఇవ్వకపోయా కౌలు రైతులకు పైసలు ఇస్తాను ఇవ్వకపోయా రైతుకు 12,000 రూపాయలు ఇస్తాను వాళ్ళకి ఇవ్వకపోయా బోనస్ 500 రూపాయలు ఇస్తాను బోనస్ ఇవ్వకపోయా తరుగు తాళ్ళు తేమాలు కూడా కొట్టాను అవి కొనకపోయా ఇలా ఏమి ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి మన సిరిసిల్లలో డ్రామా నడుతున్నారు ఇవాళ నేత కార్మికులు గుర్తుంచుకోవాలి వస్త్ర పరిశ్రమ సంక్షేమం ఇంకా సమస్యపోలేదు వాళ్ళకు రావాల్సిన 270 కోట్ల రూపాయలు కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు ఇచ్చేదానికే గ్యారెంటీ లేదు ఇలా నేత కార్మికులు ఆలోచించాలి ఆసాములు ఆలోచించాలి యాజమాన్యం ఆలోచించాలి కార్మికులు ఆలోచించాలి మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేశారు ఈ ప్రభుత్వం పట్టించుకుని మీరు కష్టపడి సమ్మె చేశారు ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది మీరు కష్టపడ్డా కూడా మీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది గెలవలే మీ ఇబ్బందులు నిలవలే చాలా మంది నేతలను ఆత్మహత్య చేసుకున్నారు బయట సమాజం గెలవలే మీరు కష్టపడ్డ తీరు మీరు పడుతున్న ఇబ్బందులు చూసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సిరిసిల్ల పట్టణంలో ఇలా నేతన్న దీక్ష చేయడానికి నేను బయలుదేరే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి బాధగా వచ్చి ఇలా భయపడి ఇలా దీక్షకు భయపడి తెలంగాణలోని నేతన్నలు మొత్తం రోడ్డు మీకు ఎక్కియాల సిరిసిల్లకు మద్దతు చెప్తారు ఇలా నేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డు మీద దిగారు ఉరికిస్తామని భయపడి ఇవాళ దిగొచ్చి ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలు జరిపి ఇవాళ 50 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చిన వ్యక్తిని అన్నాయన్న ఇలా గుర్రపుర వైపు ఊరుకున్న సమస్యలే గల్లవద్ద చిటికేస్తే అక్కడ పట్టాలిచ్చారు
ఇలా నిరుద్యోగం కోసం కొట్లాడితే ఇలా నిరుద్యోగ నోటిఫికేషన్ దొంగ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇలా కనీసం అప్పుడు పార్టీ స్పందించింది. 317 జియో ఓపెన్ కొట్లాడితే దాని విషయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పందించి కేవలం బండి సంజయ్ మాట్లాడితే తప్ప, బండి సంజయ్ దీక్ష చేస్తే తప్ప, బండి సంజయ్ ఉద్యమానికి భయపడి ఇవాళ ప్రభుత్వాలు పాలకులు స్పందిస్తుంది తప్ప వేరే కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇలా నేతలు గుర్తుంచుకోవాలి. 50 కోట్ల రూపాయలు ఇస్తారు కాబట్టి, కానీ మళ్ళా ఎన్నికల తర్వాత ఇంకా 220 కోట్ల రూపాయలు మీకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇయ్యేది వల్ల కేవలం 50 కోట్లు ఇచ్చి చేతులు దుప్పుతాయి. మళ్ళా కేసీఆర్ లెక్కనే మళ్ళా దొంగ లేఖలు రాసి దొంగ సంతకాలు పెట్టి ఎన్నికల కోడ్ పేరుతోని, ఎన్నికల కమిషన్ పేరుతోని వీటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతుల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ దుర్మార్గుడు గిట్ట చేసిండు. హైదరాబాద్ లో వరద ప్రాంత ప్రజలకు, నష్టమైన ప్రజలకు 10,000 రూపాయలు ఇవ్వంటే నా పేరుతో దొంగ సంతకం పెట్టి బండి సంజయ్ ఆపుదని చెప్తే నేను పోయి ప్రమాణం చేస్తే కేసీఆర్ బతికి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నేతలకు 50 కోట్ల రూపాయలు కాదు, ఎట్టి పసులో మిగతా 220 కోట్ల రూపాయలను ఎట్టి పసులో ఇవ్వాల్సిందే. మన నేతలు ఆలోచించాలి. మీకోసం కొట్లాడేది నేను, కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వదు, ఒక్క పైసా కూడా ఇవ్వదు. ఇలా మీకోసం నేను కొట్లాడితే, మీరు మేము కలిసి కొట్లాడితే ఇలా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇచ్చినది, మిగతా పైసల కోసం ఇలా నేను కొట్లాడతా. ఇలా సంవత్సరం పాటు ఇలా ఉపాధి కలగాలంటే మన కొత్తగా నేతలకు ఆర్డర్స్ ఇవ్వాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇలా ఉపాధి లేక ఇలా కూలీగా మొత్తం మారి ఎట్లా భక్తుడిగా వెల్లదిస్తారో ఒక్కసారి అంటాడు. తినడానికి తిండి లేక నేతలను ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా వస్త్ర పరిశ్రమను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం చేసింది. ఇలా బతుకమ్మ చీరలు అన్నారు, బతుకమ్మ చీరలు అని చెప్పి ఇలా పెద్ద పెద్దలకు ఆర్డర్లు ఇచ్చి ఇలా ఆసాములను యాజమాన్యాలు కూలీలు చేసి మన బతుకమ్మను ఎట్లా నిర్వీర్యం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా కనీసాలు బిల్లు ఇస్తారు ఇవాళ. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా నేతలు అనేక డిమాండ్స్ వాళ్ళు ఆందోళన చేశారు. తప్పకుండా మీ డిమాండ్స్ కోసం నేను కొట్లాడతాను. నేను వెనుకో వ్యక్తిని కాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దిగాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లెక్కనే మీరు వివరిస్తే మీకు కూడా పుట్టగత ఉండే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. తూతు మంత్రంగా హామీలు ఇచ్చి ఏదో బయటికి హామీలు ఇచ్చి తప్పించుకోబోతాం. ఎన్నికల వరకు మాత్రమే పట్టించుకుంటాం, ఎన్నికల తర్వాత అన్ని మర్చిపోతారనుకుంటే బండి సంజయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్చిపోరన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి.